గోరింటాకు. ఇది ఎక్కడి నుంచి కోసాం మనం? కోసామా? అంటే మన స్కూల్లో గోరింటాకు చెట్టు ఉందా? లీవ్స్ ఎలా చిన్నగా ఈ గోరింటాకు అనేది చాలా మంచి మెడిసిన్. మంచి మెడిసిన్ ఈ గోరింటాకు అనేది. తినడానికి కాదు, బాడీ మీద అప్లై చేయడానికి. చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే చలవ చేస్తుంది. అర్థమైందా? హెల్త్కి చాలా మంచిది. కొంతమందికి హెయిర్ వైట్గా వస్తుంది కదా, వాళ్ళు ఇది గోరింటాకు పేస్ట్ చేసుకొని తలకు పెట్టుకుంటే బ్లాక్ వచ్చేస్తుంది. తర్వాత హెయిర్ గ్రోత్కి మంచిది. మీరు చక్కగా మంత్లీ వన్స్ హెయిర్ పెట్టించుకోండి పేరెంట్స్ నుంచి. ఓకే, హెయిర్ గ్రోత్ చాలా మంచిది, బాగా పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది దీనికి. అర్థమైందా? అర్థమైందా తల్లి? తినకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. చక్క చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే మన బాడీలో ఉన్న వేడంతా లాగేసి చలవ చేసి చక్కగా మంచి హెల్త్కి ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం గోరింటాకులో ఏమేమి వేసి రుపుతున్నాను మీకు చూపిస్తాను. ఇది గోరింటాకు, ఓకేనా? ఏమేమి ఉన్నాయి చూడండి గోరింటాకులో. కర్డ్, మెంతుపిండి, అలోవీరా, చింతపండు. నేను చూపిస్తాను, కూర్చోండి. ఇదిగో ఇది కర్డ్, పెరుగు. పెరుగు వేసి రుబ్బుతాం మనం, ఓకేనా? కూర్చోవాలి. పెరుగు. ఇది ఏంటి? అలోవీరా. తెలుసా మీ అందరికి? ఏంటిది? అలోవీరా. ఈ అలోవీరా బయట స్కిన్ తీసేస్తే మనం ఇలా లోపల ఇలా జల్లీలా వస్తుంది, ఐస్ లాగా వస్తుంది. ఓకేనా? ఓకేనా? తర్వాత మెంతుపిండి. మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని పౌడర్ చేసాము. ఫెనుగ్రీక్ పౌడర్ అంటారు. ఫెనుగ్రీక్ పౌడర్. ఓకే. నెక్స్ట్ బాగా ఎర్రగా పండటానికి చింతపండు. ఎలా ఉంటుంది చింతపండు? పుల్ల పుల్లగా ఉంటుంది. ఇవన్నీ వేసి ఇప్పుడు మనం చక్కగా రుబ్బుదాం. నేను వచ్చి ఇప్పుడు టీచర్ వేయండమ్మా, ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేయండి. మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరం
మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చేయంత సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతనే దిగి వస్తాడు గోరింట పూజింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు